అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతాం అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష మంత్రి గారు. మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి చర్చలో, అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా? దేనికి వాయిదా అవసరం ఏంటి? రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చెప్పాడు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం. 50 ఏళ్ళు పైబడిన వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? మీరు అసలు మొదలు పెట్టాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు? దాంట్లో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర 7 లక్షల పెన్షన్లు కట్ చేసినారు అనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది. ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా? అంతేకాకుండా వికలాంగులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెన్షన్ల మీద జరుగుతున్నటువంటి గొడవ రిజాల్వ్ అయ్యే కార్యక్రమం ఉందా లేదా? 1,00,000 పెన్షన్ల దాకా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కూడా తగ్గించేసినటువంటి వైనంలో అసలు ఈ కార్యక్రమం అనేది అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? వితంతు పెన్షన్లు కూడా తీసుకొని మరి దాన్ని కూడా డిలే చేస్తూ వికలాంగులకు కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి 15,000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా 6,000 రూపాయల పెన్షన్లకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అధ్యక్ష. దీని మీద క్లారిటీ కావాలని అడుగుతాం అధ్యక్ష. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,500 ఒక్క బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61,000 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే వాళ్ళు మైనార్టీ వరకు 61,000 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ మిగతా బీసీ, ఎస్టీ, మైనార్టీస్ ఒకటి చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీస్ ఎంతమంది, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అదొకటి అధ్యక్ష. దాంతోపాటు ఇక్కడ ఈ 11,98,500 ఒక్క పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష. ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు, అది ఎప్పటి నుంచి ఇచ్చారు? అదేవిధంగా 2024 నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికి తెలిసిందే అధ్యక్ష, సూపర్ 6 తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్గా బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష.